హాయ్ అండి, నమస్తే. ఈ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. ఈరోజు నేను వచ్చి సండే స్పెషల్ రాజుగారి కోడి పులావ్ అనేది ప్రిపేర్ చేశాను. ఇది ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. దీంట్లో గ్రేవీ అనేది లేకుండా మనం వేసాం కదా చికెను, ఆ చికెన్ తోటే చక్కగా లాగించేయచ్చు. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో 2 టీ స్పూన్ల వెన్న అనేది యాడ్ చేసుకున్నాను. మీరు వెన్న బదులు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకుని అది కొంచెం కాగాక కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఉల్లిపాయలు అనేవి ఎంత బాగా ఫ్రై అయితే మనకి బిర్యానీ టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. ఇది ఫ్రై అవుతుండగా ఇలా బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ యాన్స్ అన్నీ నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. కొంచెం జీడిపప్పులు కూడా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అనేవి మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ బిర్యానీ సరుకులు అనేవి కూడా యాడ్ చేసుకుందాం. ఇలా నానబెట్టి పెట్టుకోవడం వల్ల వాటిలో ఉన్న ఘాటంతా బాగా దిగుతుంది. ఇలా ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఏదైనా మనం హోమ్ మేడ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలాలు కానీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు కొత్తిమీర, పుదీనా తరుగు, కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. ఈ కొత్తిమీర, పుదీనా అనేది స్కిప్ చేయకండి, దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 1 కేజీ చికెన్ అనేది తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి శుభ్రంగా కడిగి పెట్టుకుని ఆ చికెన్ అనేది కూడా యాడ్ చేసుకున్నాను. ఇది బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 1 నిమిషం మనం మగ్గనిచ్చి కొంచెం వాటర్ అనేది బయటకు వచ్చిన తర్వాత 1/2 కప్పు పెరుగు అనేది కూడా యాడ్ చేసుకున్నాను. ఈ పెరుగును కూడా ఆ చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం వాటర్ అనేది బయటకు వచ్చింది కదా, దీంట్లో 2 టీ స్పూన్ల కారం అనేది యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఫస్ట్ సాల్ట్ అనేది 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి, తర్వాత టేస్ట్ని బట్టి యాడ్ చేసుకుందాం. ఇది చక్కగా చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా ఉప్పు, కారం అనేది కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఇలా చికెన్ అనేది ఒక 90% అనేది ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత బియ్యం అనేది జస్ట్ కడిగి పెట్టుకున్నాను, ఆ బియ్యాన్ని అనేవి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల బియ్యం అనేది తీసుకున్నాను. ఇలా కొంచెం స్లోగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 1 నిమిషం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 2 గ్లాసుల బియ్యానికి నేను 3.5 గ్లాసులు వాటర్ అనేది తీసుకున్నాను, ఎందుకంటే చికెన్లో కొంచెం వాటర్ ఉంది కదా. ఇలా 3.5 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. మీరు ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకుని మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఇలా 1 పొంగు వచ్చే వరకు బాయిల్ చేయండి. తర్వాత సిమ్లో పెట్టేసి ఒక 25 మినిట్స్ ఉడికించుకుంటే ఇలా కొంచెం వాటర్ ఉండగానే కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకోండి. ఇంకా చూడండి, రెడీ అయిపోయింది. దీన్ని ఒక 20 మినిట్స్
ఉంచి కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రాజుగారి కోడి పులావ్ రెడీ. ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు తప్పకుండా చెప్పాలి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది నిజంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసి వాళ్ళు ఎవరైనా. థ్యాంక్ యూ.